హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మన సెమీకండక్టర్. ఈరోజు మనము మన సెమీకండక్టర్లో స్టాటిక్ ప్రాపర్టీస్ అండ్ స్టాటిక్ మెథడ్స్ అంటే ఏంటో చూద్దాం. సో బేసిక్గా మన క్లాస్లో మనకి ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మనము ఒక క్లాస్ చూసినట్టయితే ఇక్కడ ఏ అండ్ బిని మనం ప్రాపర్టీస్ అంటాం. డిస్ప్లే ఫంక్షన్స్, ఈ రెండు ఫంక్షన్స్ని మనం మెథడ్స్ అని అయితే అంటాం కదా. సో ఇప్పుడు స్టాటిక్ ప్రాపర్టీ స్టాటిక్ మెథడ్ అంటే ఏంటి అని అంటే సింపుల్గా మనకు ఉండే ప్రాపర్టీకి ముందు స్టాటిక్ అని రాస్తే అది స్టాటిక్ ప్రాపర్టీ అవుతుంది. ఫంక్షన్కి ముందు స్టాటిక్ అని రాస్తే ఇది స్టాటిక్ మెథడ్ అయిపోతుంది. సో దీనివల్ల ఉండే అడ్వాంటేజ్ ఏంటి? ఫస్ట్ థింగ్, ఇక్కడ ఇది ఎందుకు వాడతామంటే సపోజ్ మనము ఈ క్లాస్కి మల్టిపుల్ ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేసినప్పుడు ఈ ఆబ్జెక్ట్ యూస్ చేసుకుని ఈచ్ ఇన్స్టెన్స్కి మెమరీ క్రియేట్ అవుతుంది ఫర్ ఆల్ ద ప్రాపర్టీస్ అనమాట. ఏకి ఈ సపోజ్ ఏకి ఫస్ట్ ఇన్స్టెన్స్లో మెమరీ క్రియేట్ అవుతుంది, సెకండ్ ఇన్స్టెన్స్లో క్రియేట్ అవుతుంది, అన్ని ఇన్స్టెన్సెస్లో క్రియేట్ అవుతాయి. అలాగే బీకి అవుతుంది, డిస్ప్లేకి అవుతుంది, ప్రింట్కి అవుతుంది. అదే మనము స్టాటిక్ వాడినప్పుడు ఏమవుతుందంటే ఈ క్లాస్ ఏకి ఒక స్టాటిక్ ప్రాపర్టీ ఉన్నప్పుడు ఆ స్టాటిక్ ప్రాపర్టీకి ఓన్లీ వన్ కాపీ ఆఫ్ మెమరీ క్రియేట్ అవుతుంది అనమాట. ఎన్ని ఇన్స్టెన్సెస్ ఉన్నా కూడా అదే మెమొరీని యూస్ చేసుకుంటాయి ఆ పర్టిక్యులర్ ప్రాపర్టీ కోసమైనా మెథడ్ కోసమైనా. ఓకే, సో ఇది మెయిన్ డిఫరెన్స్. అండ్ మనము మెథడ్ కోసం వచ్చేసరికి ఈ మెథడ్కి ముందు మనము వర్చువల్ అనేవి వాడుతుంటాం కదా. పాలిమార్ఫిజం మనం ఎనేబుల్ చేయాలి అని అంటే వర్చువల్ కీవర్డ్ వాడతాం. ఆ వర్చువల్ కీవర్డ్ మనము స్టాటిక్ మెథడ్స్కి అయితే వాడలేమన్నమాట. ఇది ఒకటి మనకి ఉంది. అండ్ మనము ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండానే ఇక్కడ స్టాటిక్ మెథడ్ ఆర్ ప్రాపర్టీస్ని మనం యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ మనము ఈ క్లాస్కి ఇప్పుడు సపోజ్ ఒక మాడ్యూల్ రాసినట్టయితే మాడ్యూల్ క్లాస్ ఏకి నేను A1 అండ్ A2 అని రెండు ఆబ్జెక్ట్స్ తీసుకున్నాను. A1 ఈజ్ ఈక్వల్ టు న్యూ, A2 ఈజ్ ఈక్వల్ టు న్యూ. సో ఇక్కడ 2 ఇన్స్టెన్సెస్ క్రియేట్ అయ్యాయి ఈ పర్టిక్యులర్ క్లాస్కి కదా. సో అప్పుడు మనకి బి అనేది స్టాటిక్ ప్రాపర్టీ కాదు. సో మనకి బీకి ఇక్కడ కూడా మెమరీ క్రియేట్ అవుతుంది A1 అనే ఇన్స్టెన్స్లో, అండ్ A2లో కూడా క్రియేట్ అవుతుంది. కానీ ఏ అనే వేరియబుల్ స్టాటిక్ ప్రాపర్టీ కాబట్టి ఈ రెండింటికి ఒకటే మెమరీ ఉంటుంది ఆ ఏకి. సో మనము సపోజ్ ఇక్కడ నేను స్కోప్ రెజల్యూషన్ ఆపరేటర్ యూస్ చేస్తాను. సో స్కోప్ రెజల్యూషన్ ఆపరేటర్ అంటే ఏంటి అని అంటే ఇది అనమాట. ఇలా 2 కోలన్స్ వాడితే దీన్ని మనం స్కోప్ రెజల్యూషన్ ఆపరేటర్ అని అంటాం. సపోజ్ ఆ స్కోప్ రెజల్యూషన్ ఆపరేటర్ని ఎలా వాడతాము అని అంటే క్లాస్ నేమ్, ఈ క్లాస్ నేమ్ ఏంటి ఏ స్కోప్ రెజల్యూషన్ ఆపరేటర్ అండ్ ఈ పర్టిక్యులర్ వేరియబుల్ ఇక్కడ మనకు రెండు సేమ్ అయిపోయాయి కాబట్టి ఏ అని తీసుకుందాం. క్లాస్ నేమ్ AA అని ఉంది అనుకుందాం. ఈ పర్టిక్యులర్ వేరియబుల్ నేమ్ ఏ అని ఉంది. సో దీనికి మనము 20 అని వాల్యూ ఇచ్చినట్టయితే A1 డాట్ ఏ మనం ఇది ప్రింట్ చేసినట్టయితే మనకు వాల్యూ 20 వస్తుంది. A2 డాట్ ఏ ప్రింట్ చేసినట్టయితే 20 వస్తుంది అనమాట. సో ఎందుకంటే ఈ పర్టిక్యులర్ స్టాటిక్ ప్రాపర్టీ అనేది ఒక్కటే మెమరీని యూస్ చేసుకుంటుంది. సో అన్ని ఇన్స్టెన్సెస్కి సేమ్ మెమరీ యూస్ అవుతుంది కాబట్టి ఎక్కడైనా మార్చినా అన్ని ఇన్స్టెన్సెస్లో అది మారినట్టు కనిపిస్తుంది అనమాట. అది. అండ్ మనకి మెథడ్కి వచ్చేసరికి మెథడ్ ఏంటంటే ఈ మెథడ్లో మనము స్టాటిక్ ప్రాపర్టీస్ని అండ్ స్టాటిక్ మెథడ్స్ని మాత్రమే కాల్ చేయగలుగుతాం.
నాన్ స్టాటిక్ అంటే ఇప్పుడు బీని ప్రింట్ చేయాలి దీని లోపల అంటే అవ్వదు, కంపైలేషన్ ఎర్రర్ వస్తుందన్నమాట. అండ్ ఆల్సో ఈ ప్రింట్ని ఇక్కడ మనము కాల్ చేయాలనుకుంటే ఇది నాన్ స్టాటిక్ మెథడ్ కాబట్టి ఈ ప్రింట్ని దీని లోపల కాల్ చేయాలి అని అనుకుంటే ఇక్కడ కూడా మనకు కంపైలేషన్ ఎర్రర్ వస్తుందన్నమాట. సో స్టాటిక్ మెథడ్స్ అనేవి ఓన్లీ స్టాటిక్ ప్రాపర్టీస్ అండ్ స్టాటిక్ మెథడ్స్ని కాల్ చేస్తాయి అన్నమాట. అదనమాట. ఇక్కడ కూడా మనము దీనికి కూడా స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ వాడచ్చు అనమాట. డిస్ప్లే చేసినప్పుడు దీని లోపల ఏవైతే ప్రింట్స్ ఉన్నాయో అవి యాక్సెస్ చేసుకుని అది ప్రింట్ చేస్తుంది. ఇది మనం వాడుతున్నప్పుడు ఇది స్కోప్ రిజల్యూషన్ అనేది మనము స్టాటిక్ ప్రాపర్టీస్ అండ్ స్టాటిక్ మెథడ్స్కి వాడతాము. అండ్ ఇది వాడినప్పుడు మనము ఇది క్రియేట్ చేయక్కర్లేదు, అంటే ఆబ్జెక్ట్ ఈస్ నాట్ రిక్వైర్డ్, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండానే మనము స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ని వాడి స్టాటిక్ ప్రాపర్టీస్ అండ్ స్టాటిక్ మెథడ్స్ని మనమైతే యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఇదే స్టాటిక్ ప్రాపర్టీస్ అండ్ స్టాటిక్ మెథడ్స్ టాపిక్. That's it. Please subscribe to Mana Semiconductor. Thank you.